ఇది రాజకీయ సంకేతాల లేకపోతే నీళ్ల మీద నిజంగానే చిత్తశుద్ధ? దశాబ్దాల వారీగా ఈ నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు ఈజ్ అ వెరీ టఫ్ సీఎం. నాకు గోదారమ్మ, కృష్ణమ్మ, తుంగభద్రమ్మ ముగ్గురు కలల పడ్డారు రాత్రి. ఆనాడు లేని గోదారమ్మ మీద ప్రేమ, తుంగభద్రమ్మ మీద ప్రేమ ఇయ్యాల సడన్ ఎందుకు వచ్చింది గిరీష్? తెలంగాణలో ఇరిగేషన్ నాడి అది కేసీఆర్ పేరు లేకుండా అవుతుందా? దానికంటే ముందు తెలంగాణలో ఇరిగేషన్ అని అంటేనే ఏం లేదు, వలసల ఊరు మన పాలమూరు. 2-3 సంవత్సరాల తర్వాత నాకు ముఖ్యమంత్రి ఇస్తావా రాహుల్ గాంధీ అని చెప్పి డీకే శివకుమార్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి బడేమియా ఈడ చోటేమియా ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. బతుకున్నావు అంటే ఇట్లనే ఉండాలా? ఇట్లున్నది అనుకో చచ్చిపోతావు. రాజకీయం రసవత్తరంగా నడుస్తున్నది దక్షిణాన. చేసేటోడి మీద నిందలే, చేపించేటోడి మీద నిందలే. ఇదేదో పాల బిందెలైనట్టు లంక బిందెల కోసం వచ్చిన రాజకీయ నాయకులు తప్ప. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్క స్టేజ్ మీద. ఇది రాజకీయ సంకేతాల లేకపోతే నీళ్ల మీద నిజంగానే చిత్తశుద్ధ? తుంగభద్ర వాటర్ డిస్ప్యూట్ని ముగ్గురు ధురంధరులు ఒక దగ్గర నిలబడి ఒక డెసిషన్ తీసుకొని ప్రజల పక్షాన పనిచేస్తున్నారు అనంటే, గిరీష్ కీడేంచి మేలేంచుడా ఇంట్లో కూడా అనంటే, నేను కీడేంచలే మేలు చెప్తలే, రాజకీయ దృష్టికోణం చెప్తున్నా అంతే. సో కీ హైలైట్స్ ఏముందో ఒకసారి తీసుకుందాం. అగర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తుంగభద్రది మనం తీసుకొని చూస్తే, తుంగభద్ర డ్యామ్ అనేది 1953లో కమిషన్ అయింది. ఒక జాయింట్ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ లాగా. కర్ణాటక, వెనకటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఎస్పెషలీ రాజోలి బండ డైవర్జన్ స్కీమ్ ఏదైతుంది చూడు, ఇక్కడ సాగు చేయనికి ఎస్పెషలీ కరువు ప్రాంతమైన మహబూబ్ నగర్ ఇయ్యాలటి మన జోగులాంబ గద్వాల్ అని చెప్పి మాట్లాడతారు. దశాబ్దాల వారీగా ఈ నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉన్నది. వాటర్ అలొకేషన్ మీద పంచాయతీ, అప్స్ట్రీమ్ విత్డ్రాల మీద పంచాయతీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కెనాల్ మెయింటెనెన్స్ మీద కూడా లొల్లే, రిజర్వాయర్ సిల్టేషన్ మీద కూడా ఒక పెద్ద రగడనే, దాని తర్వాత టేల్ ఎండ్ డిప్రైవేషన్ అని అంటారు, అందులో కూడా పంచాయతీలు నడుస్తూనే ఉండే. అయితే తెలంగాణ యొక్క కోర్ గ్రివెన్స్ ఏముండే గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, నిన్న అనుముల రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే మాట్లాడారు. ఏందనంటే, నాకు అలాట్మెంట్ అయింది ఆల్మోస్ట్ 15.9 TMC, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 16 TMC అని అనుకుందాం. బట్ అందులో నుంచి నాకు ఎప్పుడు 5 TMCయే వచ్చింది అని అంటే, సుమారు 10 నుంచి 11 TMCలు తెలంగాణకు ఏనాడు రాలే. ఎందుకు రాలేదు అని అంటే, హెవీ సిల్టేషన్ అని అంటారు. డ్యామ్ పెట్టిన తర్వాత అందులో మొత్తం ఇట్లా స్లడ్జ్ లాగా జమ అవుతుంది, దాన్ని సిల్టేషన్ అని అంటారు. హెవీ సిల్టేషన్ పెట్టుకోండి, లేకపోతే రెడ్యూస్డ్ క్యారింగ్ కెపాసిటీయే తీసుకోండి, లేకపోతే ఆడ మీదోడు మొత్తం వాడుకున్న నీళ్ళు కాబట్టి కిందోడికి ఇక ఏమొస్తుంది? ఇక కరెక్టా రాంగా? ఆడు ముంగటోడు వాడుకున్నాడు కదా, అప్స్ట్రీమ్ ఉన్నాడు, ఏడికైనా వస్తుంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు నల్లిప్పినట్టు బుర్ర పోతాయి గ్రావిటీకి అని. మనమేమో 600 మీటర్కి ఎత్తాలి కదా. దాని తర్వాత ఏదైతే రాజోలి బండ డైవర్జన్ స్కీమ్ ఏదైతే ఉంది కదా, దాన్ని పూర్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉండే. మళ్ళీ ఈ ఇన్యాడిక్వేట్ వాటర్ గద్వాల్ ఫార్మర్లకు వచ్చిందా? వాటర్ అసలు రీచ్ అయిందా మళ్ళీ నా గద్వాల్ రైతులకు అని అంటే ఒక పెద్ద క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారు అత్తాసు పలికిన ఏమనంటే, ఈజ్ అ వెరీ టఫ్ సీఎం, తెలంగాణ నీడ్స్ని కాంప్రమైజ్ అయితే కానియడు అని. నాకు అర్థమైంది ఏంటంటే, ఇటు ప్రజల పక్షాన ఎవరున్నారు, రాజకీయ కోణంలో ఎవరున్నారు, ఈ దృష్టికోణం ఏముంది రాజకీయంలా అని చెప్పి ఆలోచిస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. బట్ అట్లీస్ట్ ఈసారి ఒక్కసారి అన్న రాజకీయాలు కాకుండా రాజసం మాట్లాడుకుందాం మన రాజకీయ నాయకులది. ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ కంటెక్స్ట్ కనబడుతున్నది. ఏందని అంటే నాకు నీకు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, నాకు గోదారమ్మ, కృష్ణమ్మ, తుంగభద్రమ్మ ముగ్గురు కలల పడ్డారు రాత్రి. ముగ్గురు వచ్చి నాతో ఏమన్నారు అని అంటే, బిడ్డ నీకేమన్నా అనుమానం వచ్చిందంటే నాకు నిలువెత్తు అనుమానాలే ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు స్టేజ్ ఎక్కిండంటే నాకు నిలువెత్తు ఉంటాయి. ఎందుకుంటాయి గిరీషు అని అంటే, అమ్మ మీరే చెప్పుర్రు, కళలకు వచ్చిరు కదా, ఆశీర్వాదం మీరే చెప్పుర్రు అని అంటే, బిడ్డ నేను గోదారమ్మని, నేను కృష్ణమ్మని, అగో తుంగభద్ర అక్కడ ఉన్నది, ముగ్గురం కలిసి మేము నీకు ఒక కథ చెప్తాం విను అని అన్నారు. అది చెప్పురు అమ్మ అని చెప్పి నేను అలా దర్శన భాగ్యం కోసం నీ కళలనే కలవరింత పెడుతున్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే, వెనకటి ప్రభుత్వాలు ఎవరు ఉండే గిరీషు? వీళ్ళే కదా రాజకీయ నాయకులు, వీళ్ళే ముఖ్యమంత్రులు ఉండే కదా, ఐదరు వీళ్ళు మంత్రులో లేకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో ఇవాళ ఉన్నారు కదా. ఆనాడు లేని గోదారమ్మ మీద ప్రేమ, తుంగభద్రమ్మ మీద ప్రేమ ఇయ్యాల సడన్గా ఎందుకు వచ్చింది గిరీష్?
ఇతనం నాటిరు నా నెత్తిల. అంటే వెనకటికి కాంగ్రెస్ ప్రభుత్వము సెంటర్లో ఉండే రాష్ట్రంలో కూడా ఎన్నోసార్లు పరిపాలించింది. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటకలో కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అందజేసింది కర్ణాటక ప్రజలకు. కరెక్టా రాంగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇగో ఇయ్యాల కూడా మన రేవంత్ అన్న సింగమై 3 రంగుల జెండా వేసి కదిలిండా లేదా, తెచ్చిండా లేదా? ఇవాళ కూడా కాంగ్రెసే ఉన్నది. అంటే ఇవాళ ఏందనంటే మళ్ళీ ఆనాడు లేని రగడ ఈనాడెందుకు వచ్చింది రభస. ఆ పాట ఉంటుంది కదా, ఒక పాట, రోసా 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 ఏంటట ఈ నసా. ఇది నసా అని నేను అంటలేను, కాకపోతే ఈ ఫసక్ మ్యూజిక్ ఏంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అయితే ఇరిగేషన్ మీద మాట్లాడాలనంటే నేను ఇలా ఒక మాట అడుగుతున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పేరు తీసుకోలేకుండా నువ్వు ఇరిగేషన్ మీద మాట్లాడలేవు. ఎందుకంటే గుజరాత్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కచ్లా అసలు అదొక ఎడారి ప్రాంతం, అది కరువు ప్రాంతం. అక్కడ సస్యశ్యామలం చేసింది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఇవాళటి ప్రధాని, ఆనాటి ముఖ్యమంత్రి గుజరాత్కి. తెలంగాణ ఎస్పెషలీ ఇరిగేషన్ పాలసీల కాడికి వస్తే తెలంగాణలో ఇరిగేషన్ నాడి ఆర్ పల్స్ అంటాం కదా, అది కేసీఆర్ పేరు లేకుండా అవుతుందా? నేను ఒక మాట అడుగుతున్నా. ఫ్యాక్ట్ ఏందన్నానంటే గ్రౌండ్ వాటర్ని కూడా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు తీసుకొని వచ్చి ఇవాళ గ్రౌండ్ వాటర్ని చేసి తెలంగాణలో కూడా 3 పంటలు పండించవచ్చు అననే కళ కేసీఆర్ కలగన్నాడా లేదా? ఆ కళ సాక్షాత్కారం కూడా అయిందా లేదా? పోలవరం ప్రాజెక్ట్ లెక్క నడుస్తలేదు కదా, అది కరెక్టా రాంగా? అంటే నేనేమంటున్నానంటే ఇరిగేషన్ అనేది ఒక మేజర్ పాలసీ అయిపోయింది, మేజర్ పాలసీ అయిపోయింది. ఎప్పుడు? తెలంగాణ వచ్చిన తర్వాత. దానికంటే ముందు తెలంగాణలో ఇరిగేషన్ అని అంటేనే ఏం లేదు, వలసల ఊరు మన పాలమూరు. ఇవాళ ఒక కంటిన్యూడ్ టెక్నికల్ ఇంకా లీగల్ పర్సూట్ నడుస్తున్నది. దేని మీద? నాకు కావలసిన నీళ్ళ హక్కు అని ప్రతి తెలంగాణ బిడ్డ డంకేపే చోటు మాట్లాడుతున్నారు. అది తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా. అయితే రాజకీయ స్టేజ్ మీద 2025-26 మనం చూస్తే మేజర్ డెసిషన్స్ ఏంది ఈ 3 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడిరు ఏందనంటే, ఫస్ట్ క్రెడిట్ నేను ఇవ్వాలి. ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు విభేదాలు ఇడిచిపెట్టి నీళ్ళ మీద కూర్చొని ప్రజల కోసం ఈ డెసిషన్ తీసుకున్నారు. రైతన్నని రాజు చేద్దామని అన్న కృషితో అడుగులేసిండ్రు. క్రెడిట్ ఇద్దాం. రాజకీయ దృక్కోణం ఏమున్నది గిరీష్ మల్లిన్లా అన్నానంటే, 2-3 సంవత్సరాల తర్వాత నాకు ముఖ్యమంత్రి ఇస్తావా రాహుల్ గాంధీ అని చెప్పి డీకే శివకుమార్ ఎవరి పక్కన కూర్చొని ఉన్నారు? చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎవరు? ఎన్డీఏ కూటమి కీలక పాత్ర పోషిస్తున్నాడు. మళ్ళీ ఆయన పక్కకి ఎవరు కూర్చొని ఉన్నారు? బడేమియా ఈడ చోటేమియా ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు? బీజేపీ మంత్రి పాటిల్, జలశక్తి మంత్రాలయ మినిస్టర్ పాటిల్ కూర్చొని ఉన్నాడు. పాటిల్ పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు? శివకుమార్ గారు కూర్చొని ఉన్నారు. శివకుమార్ గారి పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు? చంద్రబాబు నాయుడు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆ కాడికి వస్తే శివకుమార్ గారు మధ్యలో కూర్చొని ఇక్కడ పాటిల్ ఇక్కడ ఎవరన్నా కూర్చొని ఉంటే అయిపోతుండేను. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూర్చున్నారు అనుకో, లేని పంచాయతీలు మొదలైపోతాయి మా అన్న మీద. ఇది ఫస్ట్ కోణం. సెకండ్ కోణం, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు కూర్చొని ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు అనుకో, అంత కాసు ఉండదు. బట్ ఆ కూర్చునుడు కూడా ఏం ఖతర్నాక్ పెట్టిర్రనంటే రేవంత్ అన్న, తర్వాత జలశక్తి మంత్రాలే, ఇక్కడ శివకుమార్, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు. సైన్ వేవ్ అంటారు చూడు, ఇట్లా సైన్ వేవ్ అంటే ఇప్పుడు బతుకున్నావు అంటే ఇట్లనే ఉండాలా. ఇట్లున్నది అనుకో చచ్చిపోతావు. అది ఇట్లా ఉన్నదంటే రాజకీయం రసవత్తరంగా నడుస్తున్నది దక్షిణాన అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు రసవత్తరం గిరీష్ అని చెప్పి మాట్లాడితే, తుంగభద్ర డ్యామ్ నుంచే తీసుకుందాం ఒక హెల్త్ అసెస్మెంట్. ఒక్క గేట్కి ఏదో ప్రాబ్లం వస్తే దాని మీద మొత్తం ఒక అన్వేషణ చేసి 33 గేట్లు మరమ్మత్తు చేయాలి అన్న ఒక సంకల్పం ఏదైతే తీసుకున్నారో చూడు 3 ముఖ్యమంత్రులు, అది మూసికాడికి వచ్చినాక కూడా ఎందుకు రాలే అన్నది ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే వెనకటికి వరద వచ్చింది చూడు జిహెచ్ఎంసీ, అప్పుడు ఆ వరద వచ్చినప్పుడు గేట్ కొట్టుకుపోయింది తెలుసా మీకు? ఇరిగిపోలే, కొట్టుకుపోయింది. ఇది మూసి అని చెప్పి మూసి మాట్లాడుతుంది ఎప్పుడు, నా ప్రళయం ఏ రకంగా ఉంటుంది అని. గేటు కొట్టుకుపోయింది, మళ్ళీ ఇప్పటిదాకా దాని మరమ్మతులు అయినాయా లేవా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా హౌఎవర్. ఇక్కడ ఒక్క గేటు కూడా మరమ్మత్తు కాలే, ఇఫ్ ఎట్ ఆల్ కాకపోతే, ఆర్ఎల్స్ ఐ స్టాండ్ కరెక్టెడ్. అక్కడ 33 గేట్లు అయిపోయినాయి. 33 గేట్లు అయిపోతే 3 రాష్ట్రాల 3 ముఖ్యమంత్రులు స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. రికార్డ్ టైం ఎగ్జిక్యూషన్ 3
33 గేట్లు, అది కూడా ఇరిగేషన్ సీజన్ కంటే ముందు. ఖచ్చితంగా రైతన్న ఆనందపడతాడు, అలా డౌట్ లేదు. జలశక్తి మంత్రాలయ్ శివకుమార్ గారు, మన సిఆర్ పాటిల్ గారు, జలశక్తి మంత్రాలయ సిఆర్ పాటిల్ గారు, మన కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ సిఈఓ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అనుముల రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక జాయింట్ ప్లాట్ఫామ్లో స్టేక్ హోల్డర్ లాగా తీసుకున్నారు. వీళ్ళు కోఆపరేషన్ ముద్దు, కాంపిటీషన్ వద్దు అననే ముచ్చట, కన్ఫ్రంటేషన్ లేకుండా కోఆపరేషన్లో దిగిరు చూడు, మరక మంచిదే అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. దాని తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడిన సారాంశం ఏంది తెలుసా? ఫ్యాక్ట్గా మాట్లాడితే నదులను కలపాలా, నదులను కలపాలా, నదులను కలపాలా అని అనగానే మళ్ళీ నాకు ఒక పేరు గుర్తొస్తుంది తెలంగాణలో, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. వీ హ్యావ్ ఏ సర్ప్లస్ వాటర్. ఏ రాహుల్, నీకు తెలుసా మన దగ్గర నీళ్లు లేక కాదు, అసమర్థత ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి వెనకటికైనా బాగా ధీటైన మాటలతో మాట్లాడుతుండే. ఈ ముచ్చట కేవలం మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే మాట్లాడలే, వెనకటి రాజీవ్ గాంధీ కూడా మాట్లాడిండు. బట్ అప్పుడు బడ్జెట్ చక్కగా లేకుండే. కాకపోతే దీన్ని సహకారం చేసింది మాత్రం మళ్ళా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అది గుజరాత్ అయినా ఎక్సెట్రా వేరే జాగాలకైనా. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు గూగుల్ కూడా చేసుకోరు తర్వాత, ఇది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు చెప్పినా 2018 పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఈ ముచ్చట చెప్పిన. అప్పుడు నన్ను ఫేస్బుక్లో మాట్లాడేది. ఫిలిప్ క్యాపిటల్ కంపెనీ అని ఒకటి ఉంటుంది. ఈ నదులను అన్నింటినీ కలపాలనంటే అప్పుడు అంచనా వేసిన ప్రకారం 11,000 crores. 2018 దానికంటే ముందు 11,000 crores. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ డిపిఆర్ ప్రాజెక్ట్ అప్పట్లో. ఇప్పుడు దాని కాస్ట్ ఎస్కలేషన్ ఎంత అయింది, దానికి కావాల్సిన మోటార్లు, దానికి కావాల్సిన పంపులు, ఒక దగ్గర ఎత్తులు, ఒక దగ్గర లోయలు, ఇవన్నిటి మీదకే నీళ్లు ఎత్తాలా పొయ్యాలా అని అంటే ఎంత పెద్ద పంపులు కావాలా. మళ్ళీ ఇదంతా చేసే కాంట్రాక్టర్ ఎవడున్నాడు, ఆడున్నాక వీళ్ళని బతకనిస్తారా, మళ్ళీ అది పోయి అదానికో అంబానీకి ఇస్తే ఆగో చూసినావా సుటరికానికి ఇచ్చిండు మళ్ళీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని చెప్పి మాట్లాడతారు. నదులను కలపడం అనేది మంచిది. కలిపే మొగోడు ఆ భగీరథుడు ఎవడు? చేసేటోడి మీద నిందలే, చేపించేటోడి మీద నిందలే. ఇదేదో పాల బిందెలైనట్టు లంక బిందెల కోసం వచ్చిన రాజకీయ నాయకులు తప్ప. అంటే నాకు ఇల్లు కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రమోట్ చేస్తున్నారు, కాదని అంటలేను. ఇవాళ డైలాగు ముద్దు డిస్ప్యూట్ వద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు, కాదని అంటలేను. కాకపోతే నాకు వాళ్ళ ముఖాలలో రాజకీయమే కనబడ్డది, కాకపోతే అలా ఆచరణల ప్రజా శ్రేయస్సు కూడా కనబడ్డది. కాకపోతే ఇన్ని క్వశ్చన్లు ఎందుకు వస్తాయిరా నీకు అని అంటే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? అయితే చాలామంది గిరీష్ నువ్వు ఎందుకు నెగటివిటీలో పోతావు అంటే నెగటివిటీలోకి పోతలేను, నేను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా. ముగ్గురు ముఖ్యమంత్రులు కలిస్తే 33 గేట్లు టకా రిపేర్ చేసేస్తే మేడిగడ్డ బ్యారేజు పర్రెలు ఒకటే కదా, 3 పిల్లర్లు ఇంకా 3 సంవత్సరాలైనా దానికి ముహూర్తం ఎందుకు వస్తలేదు? ఈ తుంగభద్ర క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వాలా? నేను అమ్మనే అడిగిన, అమ్మ తుంగభద్రమ్మ ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా అని అంటే, నాయన కృషి చేస్తే ఫలితం దొరకదా? నేను చెప్తే నీ మేధాశక్తి ఎప్పుడు పదునవుతుంది? నువ్వు ఆలోచించు నాయన అని చెప్పాము. మళ్ళీ పొద్దుగా లేవని తెల్లవారుజాము ముగ్గురు అమ్మలు పోయిండ్రు. ఇప్పుడు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ తుంగభద్ర షేర్ పర్మనెంట్ సొల్యూషన్ ఫార్ మై జోగులాంబ గద్వాల్. కృష్ణా గోదావరి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ల మీద రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? బనకచెర్ల మీద బంక అయితే బనకచెర్ల ఏడుంది మన దగ్గరేనా అన్న క్వశ్చన్ రేవంత్ రెడ్డికి వచ్చింది. ఈవెన్చువలీ ఇప్పుడు నేర్చుకుంటాడు కూడా. మా అన్న ఈజ్ అ క్విక్ లెర్నర్, మా అన్న పక్కా నేర్చుకుంటాడని చెప్పి నేను అనుకుంటున్నా. అయితే ఇన్ని పంచాయతీలు లేవి, కేవలం కర్ణాటక కేంద్రంగానే అయింది ఇదంతా తుంగభద్ర. బట్ ఎన్నో ఒక దగ్గర మొదలైంది. అయితే ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ ప్రకారం మళ్ళీ తెలంగాణ యొక్క నీడ్స్నే మాట్లాడాలి కదా మనం. ఇప్పుడు పక్క రాష్ట్రం మీద మాట్లాడితే నీకెందుకురా మా రాష్ట్రం గురించి అని వాళ్ళు అంటారు, కర్ణాటక గురించి మాట్లాడితే నీ సకాలం నువ్వు చూసుకోరా అని వాళ్ళు తిడతారు. లాస్ట్కి నాకు మిగిలింది ఏంది? నా తెలంగాణ గురించి నేను మాట్లాడుకోవాలి కాబట్టి అన్న పెద్దన్న మా రేవంత్ అన్న ఇలా వేస్తున్న ప్రశ్నలు ఏందని అంటే, తుంగభద్ర మీద మాకు కావాల్సింది రియల్ టైం టెలిమెట్రీ విత్డ్రావల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో చూడు దాని మీద నిఘా పెట్టినరా? రాజోలీ బండ స్కీమ్ ఏదైతే ఉన్నది కదా దాని మీద మీరు మోడర్నైజ్ చేస్తున్నారా? మళ్ళీ డీసిల్టింగ్ ఏదైతే సిఆర్ పాటిల్ గారు కూడా మాట్లాడారు కదా, ప్రభుత్వాలు ఒప్పుకుంటే వీ హ్యావ్ ఏ ప్లాన్ అండ్ వీ విల్ ఎగ్జిక్యూట్
హమ్ కరేంగే అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడాడు కదా. మళ్ళీ ఈ ప్లాన్కి మీరు సమ్మతమేనా? పక్క కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు మంత్లీ ఇంటర్ స్టేట్ వాటర్ అకౌంటింగ్ లెక్కలు ఇప్పియగలుగుతారా మీరు? జాయింట్ రిజర్వాయర్ ఆపరేషన్స్ మీరు చేయగలుగుతారా? ఎందుకంటే కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్లనే తీసుకుంటే లొల్లైంది. ఫ్లడ్ సీజన్ వాటర్ స్టోరేజ్ మీద అవగాహన ఏంది? ఇప్పుడు స్టోరేజ్ లేదు అని అంటే ఎల్నినో ఎఫెక్ట్లల్లా లొల్లైతుంది ఏడికాడికి. ఇది కృష్ణా రివర్ బోర్డో గోదావరి రివర్ బోర్డో సెంట్రల్ వాటర్ కమిషన్, నాకు కరెక్ట్గా గుర్తొస్తలేదు. ఇది క్లియర్ కట్గా పక్క రాష్ట్రముల మీద ఆరోపణ కూడా చేసింది. ఏంటంటే శాటిలైట్ ఇంకా ఏఐ మానిటరింగ్ ఎందుకు అవుతలేదు? టెక్నాలజీ ఉన్నప్పుడు మనం వాడుకోవాలి కదా. మళ్ళీ శాటిలైట్ ఇంకా ఏఐ మానిటరింగ్ మీరు చేయగలుగుతారా? చేపియగలుగుతారా? ఎందుకు అని అంటే సంవత్సరం పాటు ఒక ఇండిపెండెంట్ ఆడిట్లు కూడా చేయాలి కదా. ఇవే ఫస్ట్ చక్కగా లేదనుకో, గోదారమ్మని కృష్ణమ్మని కలిపితే ఇవన్నీ ఫస్ట్ డెఫినేషను, మెజర్మెంటు, రివ్యూ, ఇంప్రూవ్మెంట్, ఇది ఒక సైకిల్. ఇవి డిఫైన్ చేయకుండా నువ్వు కృష్ణమ్మని గోదారమ్మని కలిపినా ఇప్పుడు 200 టీఎంసీలో అప్పుడు రాడు 600 టీఎంసీలు దోచుకోబోతాడు. ఎందుకు చెప్పాలనా రాజా, ఓ నెల రాజా, మనం 600 మీటర్ల ఎత్తునున్నాం, మీరు 6 గ్యారెంటీలకే పురుసత్ లేకపోయా. భారత్ మాతాకి జై.